గుండు పప్పులు సూపర్ ఉన్నాయి. బొరటే గుండు పప్పులు తిను. నాకు వద్దులే నీ గుండు పప్పులు. యారబ్బా హాయిగా కూర్చున్నావు. అది ఏంలే ఒక పని ఉందిరా. ఏం పని? నిన్ను అంటే ఎట్లా అంటే అది నీ వల్ల నేను అధికం పొందాలా, నువ్వు డబల్ అధికం పొందాలన్నమాట. అట్లా ఓ ప్లాన్ వేసిన. ఏమిలే ఒకప్పుడు నీకు గుర్తుందే చెడ్డీ గ్యాంగ్ అని విపరీతంగా దొంగతనాలు చూసినావా? యూట్యూబ్ లో చూసినా. చూసినావా? సేమ్ అదే నిన్న అట్లా తయారు చేద్దామని ఉండాలి. చెడ్డీ గ్యాంగ్ తో నీతో దొంగతనాలు చేపిద్దామని. నన్ను చెప్పిన ప్లాన్ నేను ఒకనే పోతే ఎవడన్నా ఉద్ద బూటు కాదు ఎట్లా? ఒకనే పోతే ఎవడన్నా ఉద్ద బూటు కాదు ఎట్లా? దానికి వేరే స్కెచ్ ఉందిలే. నువ్వు ఎట్లా అంటే అది చెడ్డీ గ్యాంగ్ అనేది ఎట్లుంటదంటే నీకు చూపిల్లంటే నువ్వు అంగి ఉప్పే చెప్తా. ఇప్పుడు ఏమిన్నా ఉప్పేరు అంగి గుండు పప్పులు మళ్ళా తిందువులే. బాగా ఆయన కొనకట్టుకుని చూద్దాం. పోతే 10 ఊర్లకు అవుతావు కుదరా అట్లా బలిచినావు. పోతే 10 ఊర్లకు అవుతావు కుదరా అట్లా బలిచినావు. నువ్వు ఇట్లా కూతురు కూర్చో నాకు సరిపోద్దుడి. బాగుండవు అని చెప్తాను లేదే. ఇప్పుడే సెట్ అయినావా? అంగి ఉప్పేసినావా? ఇంకా ఉండు నీకోసం ఇది తెచ్చినా. ఇంకా ఈ షెడ్డీ వేసుకో చెప్తా. నువ్వు షెడ్డీ గ్యాంగ్లు ఎట్టుండవు చూపిస్తా. దాన్ని వేసుకోవాలి. వేసుకోరా ఏడాడ దుబ్బలో తెంగినవన్నీ వేసుకొని వచ్చి నాకు దొరుకుతాను. రియాలిటీగా ఉంటది. వేసుకో ఎవడు ఏడైనా ఆడ బొక్కలు పడింటే దాని తెంకొచ్చి నేను తెంగుతాను. లేదు నువ్వు వేసుకో చూపిస్తా నీకు. సరిపోతుందా చినిగిపోతుందరా? చూద్దాం. అట్లా పూర్తి పైకి ఎక్కేసుకో. ఏమంటే ఇప్పుడు ఈ షెడ్ ఇట్లా వేసుకున్నావు కదా, ఇది ఇప్పుడు ఇట్లుంది కదా. నువ్వు నైట్ దొంగతనానికి పోయేప్పుడు ఇట్లా ఈ ప్యాంట్ గాని ఉండదు. ఇంకా ఉత్త షెడ్డీతోనే పోవాలన్నమాట. ఆడెవడన్నా యాదో కుక్క ఇట్లా ఇగ్గి నెమ్మితే ఈ అన్న పరిస్థితి. ఆడెవడన్నా యాదో కుక్క ఇట్లా ఇగ్గి నెమ్మితే ఈ అన్న పరిస్థితి. ఏంటికి ఎగ్గి తెంగుతాడు? ఎవడో నీళ్ళలో సీసీ కెమెరాలు పెట్టుకున్నప్పుడు ఇట్లా ఇగ్గి నెగినాయి అనుకుని నా పరిస్థితి ఇంకా అంతే. నువ్వుకేం కాదు అవతల చూసిన వాళ్ళు చచ్చిపోతారులే. అదే చూసిన వాళ్ళు చచ్చిపోతావు అంటున్నాడు. నువ్వు ఏందో చెప్పు. చెప్పేదేంలే చెప్పినా కదా నేను అప్పుడే. నీకు 2 అసిస్టెంట్లను పెడతారా? వాళ్ళు ఏం చేస్తారంటే 2 అసిస్టెంట్లు నీకు పెడతా. వాళ్ళని పెడితే మీరు చెప్పేది అని పొద్దారని చెప్పుకోను చెప్తాను నేను. మీరు 3 దొంగతనానికి వల్ల నువ్వు ఇట్లా షెడ్యూల్ ఉంటావు. వాళ్ళు షెడ్యూల్తోనే అంటారనుకో. మీరు 3 షెడ్యూల్ దొంగతనానికి పోతానే ఆడ ఎంతన్న దగ్గరని మీరు ఏమన్నా చేయండి. 70% నాకి, 30% నీకు. ఇంకోటి దీంట్లో ప్లస్ పాయింట్ ఏమంటే మిమ్మల్ని ఎవరైనా పోలీసు వాళ్ళు గిలీసు వాళ్ళు సిక్కించుకొని ఉక్క కాలుతుందన్నారనుకో నాకు సంబంధం వేయలేక మీరు చూసుకోవాల్సిందే. అదే అన్నమాట ప్రాసెస్. కడుపుకి ఏం తింటున్నావు? భూ తింటున్నావు, గడ్డి తింటున్నావా? ఏమిరా వాళ్ళిద్దరు మనిషి అసిస్టెంట్ దెంగపోయి నాన్న కష్టపడి కాళ్ళతో బండించుకొని మూతి మీద బండించుకొని వచ్చి 100% మేము తెస్తే నువ్వు 70% తెగి మా 30% ఇస్తే ఏంది మేము అనుకుంటే. ఐడియా నాది కదా. అట్లా ఐడియా నీది. మేము తిన్నం చూడలేదేం పాపం. వాళ్ళు గుద్ద మీద ఏడబడతారు. నేను కుక్కలు వచ్చి పీకినాయి అనుకో. గుద్ద మీద ఏడబడతారు. నేను కుక్కలు వచ్చి పీకినాయి అనుకో. ఏం కల్లా మా గతి. మళ్ళీ అట్లే పోలీసు వాళ్ళు తిప్పితే నీ బాధ్యత లేదు. వాళ్ళు లాచేస్తే ఏడంటే తింగుతారు. సిక్కవులేరా నాయన. ఏం కాదు కానీ ఏంది తిక్కుతావు? ఏమో లేదంతా పర్సెంటేజ్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు అసిస్టెంట్ రమ్మందునా రమ్మని పిలుతున్నా. మళ్ళీ అసిస్టెంట్లను పిలుచున్నాను నేను లేట్ లేకుండా. అసిస్టెంట్ ఇటు రాండి. ఈయనకి పానం లేదు ఏం లేదు. ఈడు చూస్తే నేల్జిట్టి కానీ పొట్టాడు తెచ్చిపోయాడు. నీకు వాళ్ళ వేసుకొని చెడ్డీలు పోయి తినే ఇంకేం లేదు. నీకు తెలుసు వాళ్ళ టాలెంట్. ఈడుండేదా? ఈడు బీగాలు వగలడంలో నెంబర్ 1. వాడు వచ్చేసి వాడు కిటికీలు వగలదెంగుతాడు. కిటికీలు? అద్దాల కిటికీలు రా. అద్దాలు వదిలేంటి లోపల పోయేది నువ్వేంగా. నేను పోతే అద్దాలు వదిలేటువంటి గాజు పెంకులు ఉంటాయి. కిందికి దుంకొచ్చాలి గుద్ద నిండా వెంట అందుకే షెడ్ వేసి పంపిస్తాను. గుద్ద నిండా వెంట అందుకే షెడ్ వేసి పంపిస్తాను.
దొంగతనం అంటే ఊరకు కాదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. గుద్ద నిండా గాజీపుడే కలుసుకోవాలా? కలుసుకోవాలి. బాగుంది, దొంగతనాలు చేసి తెస్తే నేను దాంట్లో పర్సెంటేజ్ తీసుకొని మీ భాగాలు మీకు ఇస్తాను. ఈ బీగాలు ఓపెన్ చేద్దాం. బీగాలు ఎట్లుంటాయి నిద్ర? వాడిని అడుగు, చెప్తాడు. అప్పుడు నీకు రీఛార్జ్ చేస్తాడు. ఏందన్నా ఏడు వాడు రీఛార్జ్ చేస్తా అంటే వారు తేడాగా ఎంత జోరుతాడు తేడాగాడు. నీకు మధ్యలో ఎప్పుడన్నా ఒక కంప్లింగ్ ఉంటుంది, ఒక కంప్లింగ్ ఉంటుంది. ఏమవుతులు ఉన్నాయి ఇప్పుడు యాడి వల్ల యాయిల్ ఉంది. యాయింది కాదు, ఇంకా ప్లాన్ ఉందని కొన్ని మ్యాటర్లు ఉన్నాయి, చెప్తా నేను. అది ఎట్లా నీకు పూర్తి ప్రాసెస్ చెప్తా. చెప్పు. నువ్వేం చెప్తావురా? బీగాలు వగలదెంగేది నువ్వు, వాడు బీగాలు వగలదెంగుతాడు నీకు పొయ్యి. నువ్వురా, నువ్వు దాంట్లో పసక్కని దూరం. లేదు అబ్బాయి ఇట్లా ఎప్పుడు పోయిందా? నీకు వాళ్ళ టాలెంట్ తెలియలేదు పూర్తిగా. నీకు చేసినాక చెప్తా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నేను చెప్తా, ఇను బాగా. వాళ్ళు చెప్తారు, ఇను బాగా ప్రాసెస్. బీగా పగలేది నాది బాధ్యత, నాది. మళ్ళీ అయిపోయింది. నువ్వు చెప్పురా ఏం చెప్తావు? వీడి కనుక బీగాలు వలగొట్టి లేకుంటే మొత్తం అద్దాన్ని వలగొట్టి దాంట్లో నుంచి పోయే బాధ్యత నేను చేస్తాను. నువ్వు దాంట్లోంచి ఒక్క నీ షెడ్డి తోతలు దుంకలన్నమాట. డైరెక్ట్ పైకెళ్తాలి, డైరెక్ట్ పైకెళ్తాలి. వాడు డైరెక్ట్ పైకి ఎత్తేకుంటాను నీకు జారిపోయినప్పుడు. నువ్వు లోపలికి పోయి ఏం చేయాలంటే ప్రాసెస్, లోపలికి పోతావు కదా, లోపల బీరువా, కబ్బోర్డ్లు, ఆడోళ్ళ బట్టల కింద ఏడుంటే ఆడంగా డబ్బు బంగారు అంతా ఎత్తుకొని 2 జోబిళ్ళు వేసుకొని రాళ్ళ. బాగా చెప్తానా ఉన్నా. ఏ ఈ షెడ్డి దాని లోపల దుంకేదే పెద్ద బరువు. నువ్వు మళ్ళీ ఆడాడున్నటువంటి ఇంకా బంగారు డబ్బులు వాళ్ళు ఏడంటే పెట్టినవన్నీ ఎత్తుకొని జైలు పెట్టుకొని ఆడింత రవ్వు ఉండే బొక్కలు అంటే గుద్దలేకన్నీ గ్లాస్ బుక్లు అన్ని దిగింటాయి. ఎక్కే దిగేటప్పుడు ఇట్లా గ్లాస్ బుక్లు ఎవరికైనా తగులుకొని ఇటు జారిపోతే నేను ఎత్తే గుంటలే, తగులుకొని ఇటు జారిపోతే నేను ఎత్తే గుంటలే. వాడు అత్త పనులు కానీ చేస్తాడు. ఏంది నాయుడు నట్టుగాడినట్టున్నాడు. వాడు తేడాగలే, వాటితో పనిలే నీకు. వాడు డైరెక్ట్ ఇచ్చేకుంటారా అప్పుడప్పుడు దారిపోయినప్పుడు. సర్లే, ఇప్పుడు ఈ బంగారు ఈ డబ్బు అంతా నువ్వు షెడ్డి జోవిలో ఇట్లా జారిపోతుంటది అనమాట. అసలు జారిపోతానే నువ్వు ఆలోచన చేయకూడదు. మళ్ళీ మర్చిపోయాను. నేను ఆడాడు గుద్దలకి దిగిన గ్లాసులన్నీ పీకేసుకొని లెక్కంతా తెచ్చిపెట్టి పర్సెంటేజ్ దానికి గాని. ఐడియా నాదే కదా. ఐడియా నీది, మమ్మల్ని దెంగుతున్నావు. నువ్వేమన్నా దోసుకొని వస్తున్నావా? నీకు నేను ట్రైనింగ్ ఇప్పిస్తారా? ఇదంతా సులభంగా అయిపోదు. ఇప్పుడు దీంట్లో తూకానికి ఇప్పుడు పెట్టుకుంటావు కదా, అప్పుడప్పుడు దారిపోతా ఉంటది. అట్లా దారిపోకుండా కానీ నీకు టెక్నిక్ ఇప్పిస్తా. అట్లా నువ్వేమో చెప్పున్నా. ఇంకేం చెప్పాలి, ఆ పని చేయలే నువ్వు. చేద్దాం పై ఆడుంది ఇప్పుడు ఇల్లు ఆడుంది. అది నేను చెప్పని ఆడుండేది. మీరు నైట్ టైం పోయి చూసుకొని వచ్చి యాదానికి వాకింగ్ వేసింటే దాంట్లోకి దుంకాలి. అట్లా సర్లే. ఈ పొద్దు రాత్రికి పోయి యాదనగా నువ్వు ఇల్లు చూసుకొని మొత్తం అంతా లూటీ చేసి దెంకరా అని ముగ్గురు పోయి దెంకొచ్చి నా దగ్గర పెట్టండి. అట్లా ఒక నెల రోజులు పెట్టండి. నెల రోజులు అయినాక అంత కుప్ప అవుతుంది కదా, దాంట్లో మీకు ఇంత కమిషన్ ప్రకారం మీకు ఇచ్చేసి మొత్తం నేను ఎగిపెట్టుకుంటాను. నువ్వు గుద్దం లేరా, నువ్వు గుద్దం మూసుకొని అంటే బాగుపడుతుంది. లేదు నువ్వు పోరాడి పంపిస్తాను. బీగాలు వగలు లేముతా తాళాలు పెట్టి దిగుతా అయిపోయి. ఇంకోటి అన్నారు రా వాడు, వాడు ఇంకోటి అన్నాడు. అదే అదే షెడ్యూల్ డైర్ గాని విక్తారా వాడు, డైర్ గా మిక్తాడంట అయిపోగాడు. ఈయన గుర్తే పానంగా లేదు, ఇట్లా పగలు లేముతాడంట. ఏమనుకుని చెప్పురా నీ పవర్ ఏందో. గ్లాసులకి ఇట్లా గుద్దినాడు అనుకో, చేదు ఇట్లా పోతే ఏడు, చేదు ఇట్లా పోతే ఏడు. వాన్ టాలెంట్ నీకు తెలు చూసే చెప్పురా మంచి. వాడు అందులో నువ్వు ముందు దెంకోపోతే వానికి ప్రభాత్ డైలాగ్ ఉంది. అదేదరా కట్అవుట్ తీసి వాడు ఏం చెప్తా అనుకుంటుంది. అది కట్అవుట్ తీసి కొన్ని నమ్మే డ్యూడ్ అనే దానికి వాడు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇట్లా కొత్త ఇట్లా అద్దాలు పగిలిపోతాయి. పల్లెం పోమనుకున్నా ఏడన్నా అద్దాల ఫ్యాక్టరీలో వాడు వద్దా అయితే వద్దు పొమ్మను. నువ్వు పోనట్టు పోరా, నేను మళ్ళీ మాట్లాడి చెప్తాను. వాళ్ళు పోయినారు నీకతే. ఇంకా నువ్వు ఆడాడు దుబ్బలో పడింది షెడ్యూలన్నీ వెంకొచ్చి నాకు దొడిగి బొక్కలు నేడి అద్దాలు దుంకల్లా. అవి ఆడమా ఇంత దంపు ఉండేది, వెనకల నుండి ముందర కూసొత్తే అందుకేరా మీకు కష్టం. ఇప్పుడు అవి అట్లా గుచ్చుకుంటాయి అన్నమాట. అందుకు మీరు ఒకటేసారి పంచుకుంటే ఇది అవుతుంది. అందుకే నెల వరకు నా దగ్గర ఎగిపెట్టినారు అనుకో. ఈ ఏమవుతులే ఏడన్నా పెట్టి దెంగి గుద్ద చిల్లర మొత్తం తీసుకుంది.
నువ్వు బాగుపడతావు రైపట్టు పండే నీకు మ్యామ్ నువ్వు బాగుపడతావు నీకు నన్ను మ్యామ్ బయట అర్థం కాలేదా ఏమనుకుంటే నీకు ఆధికం వచ్చే పని చెప్తే గుద్దరేకి చెప్పండి తప్పితే ఇంకా అధికం నువ్వు 70% తెంగితే మేము మటనే వారు 10% తెంగుతారు నాకే 10%. నేను దుంకి గుద్దలేకి అద్దాలని దింపుకొని పీకేసుకొని సూదులు వేపించుకొని అన్ని చేసుకోవాలా. నువ్వు అందులో ఈ డైరెక్ట్ తో ఫేమస్ వానికి శివమాని చచ్చిపోయా వాటితో గుద్దలు అంట అయిపో శివమాని చచ్చిపోయా వాటితో గుద్దలు అంట అయిపో వానికి అత్త నీకు తెలుదులే పూర్తిగా నీకే మంట తెలుసా చేతి ఇట్లా పోతే ఎవడు చూసేది. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఏం నిర్ణయం తీసుకునేవు నువ్వు? నా ఏం లేదు నేను ఇంటికి దొంగపోతా పనుకొని నేను వచ్చి చెరిగిన గుండు పప్పులు బాగా తినుకుంటా కూర్చోండి. ఏమంటే నువ్వు దెంగేస్తే పనుకున్నావు ఇంటికి పోతా నువ్వు చేయబోతావు చేయను బా నీ ఆశ పెట్టుకుని వచ్చే కుదరా నేను నీ దగ్గర దెంగ నాచి పెట్టుకుంటా నువ్వు 70% దెంగుతా అంటే ఇంకేం గుర్తుంది. నువ్వు నా మాట ఎప్పుడు వినవురా? నేను విన్నాను నువ్వు ఎప్పుడు మాట కుడిపిస్తాను కాబట్టి నీ మాట వినా నేను పోలే ఎట్టాను కాకపో పో ఆ దాయరాన్ని ఇంటికి కొనబోతా అది దాయర్ మాదే. వాని అమ్మ ఈ ఆడు దుబ్బలో తెంగచ్చినటువన్నీ మీ ఇంట్లో ఏమైనా ఉంటుంది చూడు పిల్లి దాన్ని కొడుకు తలకాయం చేసుకుంటావా? ఒత్తుపో సరే